సన్నివేశాన్ని బేసిక్గా రాసుకునేటప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలు. ఫస్ట్ లెఫ్ట్ నోట్లో సీన్ 1 సీన్ 2 అది ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ రాసుకుంటాం. అదేవిధంగా రైట్ సైడు డే అవుట్, డే ఇన్ అని రాసుకుంటాం. ఇక పాత్రలు, ఆ కథ సన్నివేశం జరిగేటువంటి ప్లేస్ని రాసుకుంటాం. ఇంత రాసుకున్న తర్వాత ఈ నోట్లోను ఆ నోట్లోను మొత్తమును కలిపి అక్కడ ఫస్ట్ ఓపెన్ అవుతానే సీన్ ఓపెన్ చేస్తే అని చెప్పేసి రాసుకుంటూ ఉంటారు చాలామంది దర్శకులు. అంటే సీన్ ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తే అని రాసుకుంటారు. మధ్యలో ఇంటర్ కట్ షాట్స్ వస్తాయి, అదేవిధంగా డిజాల్వ్ షాట్స్ వస్తాయి. అక్కడ దర్శకుడు ఆ సన్నివేశాన్ని చెప్పదలుచుకున్న విషయాల్లో ఎన్నో రకాల థాట్స్ ఉంటాయి కాబట్టి ఆ థాట్కి ఒక్కొక్కదానికి ఒక పదాన్ని పెట్టుకుంటాడు, చిన్న హింట్ చేసుకుంటూ ఆ స్క్రీన్పై రాసుకుంటూ వెళ్తాడు. ఇది అయిన తర్వాత లాస్ట్లో కట్ 2 అని అంటాడు, కట్ ఇన్ అంటాడు, కట్ అవుట్ అంటాడు. ఇది కాకుండా కొందరు ఏం చేస్తారు, డిజాల్వర్ రాసుకుంటారు, లేకపోతే సీన్ను ఆఫ్టర్ అన్నట్టు రాసుకుంటారు. ఇట్లా ఎవరి పద్ధతిలో వాళ్ళు, ఎవరి శైలిలో వారు రాసుకునేటటువంటి సీన్లో ప్రధానమైనటువంటి భాగాలు సీన్ నెంబరు, సీన్ ఎక్కడ జరిగింది, సీన్ రైట్ నోట్ ఏముంటుంది, ఈ లెఫ్ట్ నోట్లో ఉండేటువంటి విషయానికి సంబంధించి ఇన్సిడెంట్స్ ఎలా ఎలాబరేట్ చేస్తాడు, అదేవిధంగా రైట్లో ఉండే డైలాగ్ ఎలా ఉంటుంది, ఈ డైలాగును నటుడు ఏ విధంగా చెప్తాడు, ఏ విధంగా నడుస్తాడు, ఏ విధంగా అతను ఎక్స్ప్రెషన్ చేయాలని కూడా లెఫ్ట్ నోట్లో ఉంటుంది. ఇన్నిటితో పాటు ఓపెనింగు, ఎండింగు, మధ్యలో ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది, కట్ ఇన్ ఉంటుంది, కట్ అవుట్ అనేది ప్రాథమిక సూత్రాలు. అవి రాసుకోగలిగినప్పుడు ఆ సీన్కి సంబంధించి దర్శకుడికి కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్కి కావచ్చు క్లారిటీ ఉండేటప్పుడు దాన్నే మనం స్క్రీన్ ప్లేలో రాసుకునేటువంటి సాంకేతిక పదాలను కూడా చెప్పుకోవచ్చు.